ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. భక్తుడే భక్తురాలే కానీ చనిపోయాడు. తీర్చే మార్గం ఆ భార్యకి లేదు కనుక ఆ అప్పు అలాగా ఉండిపోయింది. వడ్డీకి వడ్డీ పెరిగింది. ఈరోజు ఆ సిరిగలవాడు ఆ ధనవంతుడు వచ్చి అంటున్నాడు, నీ తండ్రి చేసిన అప్పు రూపాయికి రూపాయి వడ్డీ పెరిగింది కనుక అది తీరేంత వరకు మీ ఇద్దరు కూడా అన్నదమ్ములు నా దగ్గరకు వచ్చి మీరు దాసులుగా ఉండాలి నా ఇంట్లో అని పట్టుకొని వెళ్ళటానికి వచ్చారంట. చూడు ఎంత ఘోరమో. రేపు నీవు నన్ను కూడా అదే ప్రకారం చేస్తారు ప్రజలు. ఎవడు తన సొమ్ము వదులుకోడండి. జాగ్రత్త పడండి, ఆలోచన చేయండి. ఈరోజు రూపాయి అప్పు చేయాలంటే చాలా జాగ్రత్తగా చేయాలి. తర్వాత ఆ యొక్క ఎలీషా గారుతో ఎందుకు ఆమె మొరపెట్టింది అని అన్నదో, లేకుంటే అయ్యా బ్రదరు, లేకుంటే అయ్యగారు నాకు ఈ సమస్య వచ్చింది, దీనికి పరిష్కార మార్గం నాకు దయచేయి, నాకు తెలియచేయి, అందుకే నీ దగ్గరకు వచ్చాను అని అడగవచ్చు ఒక మానవుడిగా, ఒక మనిషిగా. కానీ మొరపెట్టడం అంటే ఎవరికి మొరపెట్టుతారు, ఎందుకు మొరపెట్టితే ముందే చెప్పే పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు గనక ఆమె గ్రహించింది గనక ఆ పరిశుద్ధాత్మతో మాట్లాడింది. ఎలీషాతో మాట్లాడలా. ప్రైజ్లా ఎలీషాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మతో మొరపెట్టింది. అప్పుడు మాట్లాడుతుంది. తేడా చూపిస్తా చూడు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. ఎలీషా చూడు, ఇది మానవుడు. ఎలీషా మాట్లాడుతున్న మాట. నా వలన నీకు ఏమి కావాలేను, నీ ఇంటిలో ఏమున్నదో అని చెప్పి అడిగింది పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, ఇక్కడే తేడా కనపడుతుందా? నేను నీకేమి చేయగలను అని చెప్పి ఒక మానవుడిగా, ఒక మనిషిగా, సాటి మనిషిగా మాట్లాడుతున్నాడు. అదే సమయంలో అతనిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీ ఇంటిలో ఏమున్నది అని అడుగుతున్నాడు. ఏమండి, ఇంటిలో ఏముంటే ఏంటంట? సహాయం అడుగుతుంది. అప్పు ఎంతమ్మా? ఇంత 1,00,000 2 లక్షలు. సరే, నేను నీకు సహాయం చేస్తాను, ఆ 1,00,000 2 లక్షలు తీసుకెళ్ళు, కట్టు అని చెప్పాలి ఒక సాటి మానవుడిగా. అవునా? ఈయన అంటున్నాడు ఎలీషా, నేనేం చేయగలను? నీ కుమారులను దాసులుగా పట్టుకెళ్ళటానికి వచ్చాడు అప్పులవాడు. నేనేం చేయగలను? నా దగ్గర ఏముంది? నేనేమి ఇవ్వలేను కదా అని ఈయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కానీ ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోలే. ఆయన మాట్లాడుతున్నాడు, నీ దగ్గర ఏముంది, నీ ఇంటిలో ఏముంది. ప్రైజ్ లార్డ్. చదవండి మరొకసారి. నా వలన నీకు ఏమి కావాలేనో, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియచేయమని ఎవరు అడుగుతారండి? నీ ఇంటిలో ఏముందని తెలియజేయమని ఎవరు అడుగుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఏంటి కుమార్ గారు ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటారా? మాట్లాడడానికి కారణం ఉందండి. ఆ ఒక్క వాక్యం చదువు, పూర్తిగా చదువు. 2వ వచనం. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉండెను, అది తప్ప మరి ఏమీయో అన్నాను. నూనె కుండ ఒకటి తప్ప మరి ఏమీయో నా దగ్గర, నా ఇంటిలో లేదు అనేది. నీ ఇంటిలో ఏముందా అంటే చారవసాధారణంగా ఒక మానవుడు అడిగితే గాన నా ఇంటిలో ఏముందండి, నాకు మీకు తెలియదు ఏముంది, నేను పేదదాన్ని, అప్పు తీర్చగలిగితే ఈ పాటికి తీర్చేవాడిని కానీ నా ఇల్లు తప్ప ఏమి లేదు, ఆయనకు చెల్లించటం నా దగ్గర ఏమి లేక కదా మీ దగ్గరికి సహాయం కోసం వచ్చాను అంటే సర్వసాధారణంగా. కానీ ఈమె అంటుంది, నా ఇంటిలో
నూనె కుండ ఉందంట. అది 2 కేజీలో 3 కేజీలో ఉంటుంది. ఆ 2-3 కేజీల నూనె కుండ ఉందని ఆమె చెప్తుంది. ప్రైజ్ లార్డ్. నూనె కుండ ఉంటే ప్రయోజనం ఏంటి అని మనం పక్కన పెడదాం ఆ సందర్భం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 4వ వచనం. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదు. ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో నీ మనస్సులో ఆలోచనలో ఎందుకు నువ్వు ఉద్దేశిస్తున్నావు? నీవు మనుషులతో కాదు. ప్రైజ్ లార్డ్. పేతురు గారు మాట్లాడుతున్నాడు. పేతురు గారు ఏం మాట్లాడుతున్నారు? ఆ రోజులలో ఆ యొక్క అనేక మంది అపోస్తుల దగ్గరికి వారి యొక్క స్థిరాస్తులు పొలాలు అమ్మి తీసుకొచ్చి, ఆ ఇళ్ళు అమ్మి ఆస్తులు అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారంట. పెడుతున్నప్పుడు ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక జంట దేవునికి ఇవ్వాలని అమ్మినటువంటి ఆ సొమ్ముల నుంచి కొంత తీసుకొని దాచుకొని కొంత తీసుకొని వచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెట్టినప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు. శిష్యుడైన పేతురు మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు ఇంతకే అమ్మావా అంటే ఇంతకేనండి అని అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. అన్నప్పుడు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి అని చెప్పాడు. ఎందుకు నువ్వు ఈ విధంగా నీ హృదయాన్ని నువ్వు మోసం చేసుకుంటున్నావు? నువ్వు మనుషులతో మాట్లాడినట్టు దేవునితో ఎందుకు అబద్ధమో చెప్తున్నావు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అక్కడ దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా పేతురు దగ్గర? పేతురు ఒక్కడే ఉన్నాడు, అవునా లేదా? పేతురు అపోస్తులు అంటే పేతురు అంటే శిష్యులు. అపోస్తులు అంటే ఏంటి? ఎవరు? శిష్యులు. యేసుక్రీస్తు వారికి శిష్యులే ఉన్నారు. ఇప్పుడు పేతురు మాట్లాడుతున్నారు. పేతురు పాదాల దగ్గర తీసుకొచ్చి ఆ యొక్క సొమ్ము పెట్టాడు. ఆ సొమ్ము తీసుకున్నప్పుడు ఏమంటున్నాడు? నువ్వు మనుషులతో అబద్ధం ఆడిన ప్రకారము దేవునితో అబద్ధం ఆడుతున్నారు అంటావు. అంటే ఇప్పుడు ఏంటి అర్థము? శిష్యుడైనటువంటి పేతురులో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నాతో అబద్ధం ఆడిన ప్రకారము దేవునితో అబద్ధం ఆడుతున్నావేంటి అని చెప్పాడంట. అంటే దేవుని యొక్క దాసులతో, దేవుని యొక్క ప్రతిభా బిందాలతో, అంటే దేవుని పక్షాన ప్రతిగా నిలబడిన వారితో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నాడనే సత్యం మరొక్కసారి రుజువైంది ఇక్కడ. ఆ మాట ఎప్పుడు చెప్పాడో 6వ వచనం చూస్తే, ఆయన 5వ వచనం చూస్తే కన్నా అతను అక్కడే పడి ప్రాణం వదిలేశాడంట. ప్రైజ్ లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, పేతురు అంటున్నాడు, మనుషులతో మాట్లాడినట్టు దేవునితో కూడా అబద్ధం ఆడతావేంటయా? ఈనాడు సమాజంలో అనేక మంది కూడా దేవుని యొక్క సంఘ కాపరులో కానీ సువార్తకులుగా ఏర్పాటునైన వారితో, అభిషేకము పొందిన వారితో చాలా ఈజీగా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. చాలా ఈజీగా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. అందుకే పేతురు అంటాడు, మనుషులతో అబద్ధం ఆడిన ప్రకారముగా నువ్వు దేవునితో కూడా అబద్ధం ఆడుతున్నావేంటి? నాలో దేవుడు ఉన్నాడని నువ్వు గ్రహించటం లేదా? మాతో దేవుడు ఉన్నాడని, పరిశుద్ధాత్మ దేవుడు మాతో ఉన్నాడని నీకు తెలియటం లేదా? నువ్వు దేవునితో కూడా అబద్ధం ఆడుతున్నావేంటి? నాతో అబద్ధం ఆడితే ఆడావు సరేలే అన్న మాట మాట్లాడుతున్నారు. అదే మనం ఉదాహరణ తీసుకుంటే గాన ఎలీషా ప్రవర్తలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని గ్రహించినటువంటి ఈ స్త్రీ అంటున్నాడు, నీ ఇంటిలో ఏముంది? ఆయన అన్నాడు, నేనేం చేయగలను అని. ఎలీషా నార్మల్ సాధారణమైన వ్యక్తి మాట్లాడినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో నుంచి మాట్లాడుతున్నాడు, నా కుమార్తె నీ ఇంటిలో ఏముంది అంటున్నాడు. అదే రిప్లై ఇచ్చింది ఆత్మ సంబంధమైనటువంటి జవాబు, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి భక్తురాలు కాబట్టి ఆ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నాడని చెప్పి ఆయన అంటుంది, నాలో ఆ నూనె కుండ తప్ప మరి ఏమీ లేదు. ప్రైజ్ లార్డ్. ఆ నూనె కుండ ఏంటి అనేది విషయం నేను తర్వాత మీకు చెప్తా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
అంటే దేవుని దాసుల దగ్గరికి కానీ, శిష్యుల దగ్గరికి కానీ, ప్రవక్త దగ్గరికి కానీ ఆనాడు వెళ్ళినటువంటి భక్తులు చాలా జాగ్రత్తగా మాట్లాడేవారు అనేది సత్యం. ఎందుకంటే వారితో దేవుని ఆత్మ ఉందన్నప్పుడు, దేవుడు ఆత్మతో ఉన్నారని తెలుసుకున్నప్పుడు, మనం మనుషులతో మాట్లాడిన విధంగా వారితో మాట్లాడకూడదు అనేది అది 100% సత్యము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. జ్ఞానం కలిగిన వారమై మనము ఆ విషయాన్ని మనం బయలుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక సాధారణమైన వ్యక్తి సహాయం చేయగలడు అంటున్నాడు ఎలీషా. అమ్మ, నేనేం చేయగలను నీకు? నేనేం చేయగలను? ఏం చేయాలా చెప్పు? నీ కొడుకులను పట్టుకెళ్తున్నాడు, నేనేం చేయగలను? నేను ఒక దేవుని దాసులా, నా దగ్గర ఏమైనా ఉందా? ఏం లేదే. నీకు సహాయం చేయటానికి, విడిపించడానికి నా దగ్గర శక్తి ఉందా? లేదే. అంత ధనము, నీకు సహాయం చేయగలిగినటువంటి ధనము నా దగ్గర లేదే. నేనేం చేయగలనమ్మా అని ఈయన మాట్లాడినప్పుడు వెంటనే లోపల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో నుంచి మాట్లాడటం ప్రారంభించాడు. ఇప్పుడు నేను ఒక మాట మీకు చెప్తాను. మనుషులు అయితే సహాయం చేసేది ఎటువంటిది అంటే, సాటి మనుషులకు ఏ విధంగా సహాయం చేస్తారో మనం ఇక్కడ తెలుసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34, 35, 36 వచనంలో ఒక మనిషి సాటి మనిషికి సహాయం చేస్తాడు. ఎలా సహాయం చేస్తాడో ఎలా ఉందో అని చెప్పండి. నేను ఆకలి కొంటిని, నాకు భోజనము పెట్టితిరి, దప్పిక కొంటిని, మీరు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరునై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని. అందుకు నీతిమంతులు. ఎవరంటండా? ఎవరితో చెప్తున్నాడు? యేసుప్రభు వారు నీతిమంతులతో చెప్తున్నాడు. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిక కొనుటం చూసి, ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండటం చూసి మిమ్మల్ని చేర్చుకుంటిమి, దిగంబరువై ఉంట చూసి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండటం చూసి మీ వద్దకు వచ్చితిమి అని వారు అడగగా, అందుకు రాజు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మిక్కిలి అల్పులైన, ఈ మాట అండర్లైన్ చేసుకొని, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకును చేసితిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాటి మనిషికి సహాయం చేసే మనసు, మన తోటి మనుషులకు సహకరించే మనస్తత్వం ఒక మానవుడికి ఉంటుంది. మానవుడికి సహాయం చేయగలడు, కానీ దేవుడైతే అద్భుతాలు చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మానవుడికి తగినంతగానే వాడికి లెవెల్, వాడి యొక్క స్థితిని బట్టి సహాయం చేస్తాడు. అంతేగాని ఎక్కువ చేయలేడు, అద్భుతం చేయలేడు, ఆశ్చర్య కార్యాలు చేయలేడు. నా ప్రియ సహోదరి సహోదర, ఆలోచన చేయండి. ఈ రహస్యం అతికి అక్కడ మానవుడు మాట్లాడినట్టు మాట్లాడాడు. ఆ తర్వాత వెంటనే దేవుడు కల్పించుకొని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ టెలివిజన్ ద్వారా వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ ఉంటే దేవుని ఆత్మ కూడా మనతో మాట్లాడుతుంది అనేది సత్యం. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఎలా మాట్లాడుతున్నారు, ఆ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈయన మాట్లాడుతున్నాడా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడా అనేది మనము గ్రహించగలిగిన వారమైతే చాలా అదృష్టవంతులం. మానవుడిగా మాట్లాడతాడు, దేవుడిగా మాట్లాడతాడు.
ఇది సత్యం. యాకోబు పత్రిక 1:27 కూడా ఒక మాట ఉంటే చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునై భక్తి, అంటే తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి ఎటువంటిది అంటే నిష్కలంకమును పవిత్రత, అంటే మన జీవితంలో ఉన్నటువంటి పవిత్రత నిష్కలంకము రెండు దేవునికి భక్తి. ఈ భక్తి కాదంట, నీతిగా బతకడం భక్తి కాదంట, యథార్థంగా బతకడం భక్తి కాదంట. నీకు కలిగింది నువ్వు తిని నీకు ఇతరులకు సాయం చేసేదిగా ఉంటే భక్తి కాదు. నువ్వు ఉంటే బ్రతికి కాదు, నువ్వు తిని ఉంటే నీకు భక్తి కాదు. అది నువ్వు దేవునికి ఇస్తే నీ దగ్గర ఉన్నటువంటి ఒక 10,000లో తీసుకెళ్ళి ఒక 5,000 రూపాయలు దేవుని పనికి ఇస్తే అది భక్తి కానే కాదంట. ఇక్కడ యాకోబు గారు రాస్తున్నారు. ఏదయ్యా భక్తి అంటే అని అంటున్నాడు, చదువు. దిక్కులేని పిల్లలను విధవరాలను వారి చాలు ఇక్కడ ఏమంటున్నాడు, విధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించి సహాయం చేసేవాడే భక్తి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఇష్టమైన వాడు. ఇప్పుడు ఈ యొక్క స్త్రీ విధవరాలు కదా, భక్తిరాలే, విధవరాలు, భక్తిమంతురాలే, దేవుని పట్ల విశ్వాసం కలిగిన బిడ్డే, కానీ బీద విధవరాలు కాబట్టి ఈమెను అడుగుతున్నది మాట మనం గ్రహించి మనం సహాయం చేయగలిగితే సహాయం చేయాలి. ఆమె పరామర్శించాలి. నీ బాధ ఏంటమ్మా అని, నీ లోటుపాటు ఏంటి, నీకు భర్త లేడు, ఓకే, ఏ సమస్య వచ్చింది, ఏ కష్టం వచ్చింది, ఏ బాధ వచ్చిందమ్మా, నేనేమైనా నీ సహాయం చేయగలనా, నేను నీకేమైనా సహాయకారిగా ఉండగలనా? ఈ విధముగా మాట్లాడగలిగినటువంటి మానవత్వం కలిగిన వారే భక్తిపరుడు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. దిక్కులేని వారికి విధవరాలను పరామర్శించటమే భక్తి అంట. ఇక్కడ చెప్తున్నాం మాట. అక్కడ అంటాడు ఇటువంటి వారికి, ఎవరికంట అక్కడ మాట్లాడుతున్నాడు మత్తయి సువార్తలో, ఏమి లేని నిస్సాయపరులను నువ్వు చేర తీసుకొని వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చి, ఆకలైన వారికి అన్నం పెట్టి, దప్పిక కలిగిన వారికి దాహము తీర్చిన ఏ ఒక్కరికి నువ్వు సహాయం చేసినా అది నాకు చేసినట్టే. ఏ విధవరాలకి దిక్కులేని పిల్లలకు నువ్వు సహాయం చేస్తే, నువ్వు వారిని ఆదరిస్తే అది దేవుడికి చేసినట్టే. ఇప్పుడు ఈ స్త్రీ వచ్చింది ఎలీషా దగ్గరికి, ఒక మానవుడిగా మాట్లాడుతున్నాడు. నేనేమి చేయగలనమ్మా నీకు, నేనేం చేయలేనే అన్న రీతిలో మాట్లాడుతున్నాడు. వెంటనే ఆయనలో దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఇంకొక మాట చెప్తా చూడు. దేవుని ఆత్మతో నింపబడిన వాడి యొక్క మాటలు ఎలా ఉంటాయో చూడండి. అపోస్తుల కార్యం 3:6 అంతటా పేతురు ఏంటి, ఎవరండి? పేతురు ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రేమైనటువంటి వాడు, ఇష్టమైనటువంటి పేతురు. ఆయన మరణించిన తర్వాత ప్రధానమైనటువంటి పేతురుగా మార్చబడినాడు. ఒక్క రోజులలో దేవుని సువార్త ప్రకటిస్తే ఆత్మతో నింపబడి 3,000 మందిని రక్షణలోకి నడిపించగలిగిన సామర్థ్యం కలిగిన పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నటువంటి పేతురు. ఎటువంటి పేతురు? పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని 3,000 మందిని ఒక్క రోజే దేవుని తట్టు త్రిప్పగలిగి దేవుని పెందు పాప క్షమాపణ పొందించి బాప్తిసం ఇచ్చినటువంటి మహా శక్తివంతమైన పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాడు పేతురు. ఆ పేతురు అంటున్నాడు, అయ్యా నా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఏం కలిగి ఉన్నది, నాకు కలిగిందే నీకు ఇస్తా. నా దగ్గర ముందే అన్నాడు, నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు. ఇప్పుడు భిక్షగాడికి ఆ రోజుల్లో వెండి బంగారాల నాణ్యాలే ఇచ్చేస్తారు, ఇక వేరే ఇక నాణ్యాలు లేవు. ఆ మెట్ల మీద కూర్చున్న వానికి నా దగ్గర వెండి బంగారం నాణ్యాలు లేవు రా అన్నప్పుడు ఇంక నువ్వు ఏమి చేస్తావో, నువ్వు ఏమి ఇస్తావో
అందరికీ ప్రశ్న వస్తుంది. కానీ పేతురు వెంటనే అంటున్నాడు, నేను కలిగి ఉన్నది నీకు ఇస్తా. ఎండి బంగారం నేను కలిగి ఉండలేదు. ఎలీషా మాట్లాడుతున్నాడు, నా దగ్గర వెండి బంగారాలుగా లేవు, నా దగ్గర ధనము లేదు, నీ అప్పు తీర్చేంత స్థితి నాకు లేదు అని ఆయన అంటున్నప్పుడు అంటే ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీ ఇంటిలో ఏమున్నది అని అడిగాడు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, అయ్యా నేను కలిగి ఉన్నదే. చూడండి ఎలా ఉందో లింకులు. నేను కలిగి ఉన్నదే నీకు ఇస్తాను అంటున్నాడు. ఆ యొక్క మెట్ల మీద కూర్చొని భిక్షం అడుగుతున్న వాడిని. కానీ ఆమెను అడిగినప్పుడు నీ ఇంటిలో ఏముంది అంటే ఆమె చెప్తుంది, ఒక నూనె కుండ ఉంది నా ఇంటిలో. ప్రైజ్ లార్డ్. చూడండి, ఒకదాన్ని మనం ఆలోచన చేసుకుంటే చాలా అద్భుతమైన రీతిలో మనము ఆలోచన చేయవచ్చు. ఎంత మంచి ప్రసంగం అంటే ఇది. మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఏమి కలిగి ఉన్నాడు పేతురు, అదే కలిగి ఉంది ఆ కుమార్తె కూడా. ఏం కలిగి ఉందో, ధనము లేదు, వెండి బంగారం ఆమె దగ్గర లేదు. ఆమె దగ్గర వెండి బంగారం ఉంటే అప్పు తీర్చుకునేది. కానీ ఆమె దగ్గర నూనె కొండ మాత్రం ఉంది. కానీ పేతురు అంటున్నాడు, నా దగ్గర వెండి బంగారం లేదు, నేను కలిగి ఉన్నది. ఏం కలిగి ఉన్నాడు? ఆయన యేసు నామమున కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? తప్పని కూడా దేవుని మయపరచండి. యేసు నామమున కలిగి ఉన్నాడు. యేసు నామమున కలిగి ఉన్నది నేను నీకు ఇస్తాను అంటున్నాడు. ఆ యొక్క నామమును కలిగి ఉన్నాడు గనక వాడిని చేయబట్టుకొని నజరేయుడైన యేసు నామమున లేకమని ఆయన చేయబట్టుకొని లేపాడంట. పుట్టుకతనేవాడు, ఊసకాళ్ళు కలిగిన వాడు, ఒక మనిషితో ఎత్తబడి తీసుకుని వచ్చి కూర్చోబెట్టగలిగిన వాడు. ఎప్పుడు యేసు నామములో లే అన్నాడు, లేచి నిలబడినాడు. పాదాలు నిలబెట్టుకున్నాడు, శీలమండలతో నిలబట్టగలిగినాయి, కండరాలు బలపరచబడినాయి, నరములు బలపరచబడినాయి, స్థిరంగా నిలబడినాడు. గంతులు వేసుకుంటూ మందిరాలకు ప్రవేశించాడు. చప్పట్లు కూడా దేవుని మయంపరచండి. ప్రైజ్ లార్డ్. ఇంతగా యేసు నామములో నేను కలిగింది నేను ఇస్తాను అంటే యేసు ఒక దైవజనుడు కలిగి ఉన్న శక్తి ఏంటంటే డబ్బు కాదు. ఈ రోజులో డబ్బు ఉంటే గొప్పవాడు అనుకుంటున్నారు చాలామంది. డబ్బు కాదండి. నువ్వు యేసు నామమును కలిగి ఉన్నావా? యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు అనేక మందికి మేలు జరుగుతుందా? ఇది మాత్రమే గుర్తించాలి. కానీ గుర్తించుతున్నారా? లేదే. విశ్వాసులు గుర్తించటంలా. యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు అనేక మందికి స్వస్థతలు వస్తున్నాయా, రావటం లేదా, మేలు జరుగుతుందా లేదా అనే గుర్తించటం లేదు. కానీ అబ్బా గొప్ప పేరు గలవాడు, పెద్ద చర్చి అండి, ఎంత పెద్ద చర్చి అండి, ఫారిన్ కంట్రీకి లింకప్ అయి ఉన్నవాడండి, మినిస్ట్రీ గలవాడు, పెద్ద పేరండి, ఈయన డాక్టరేట్ అంట, రెవరెన్స్, పెద్ద పేరు గలవాడయ్యా అని అవి చూస్తున్నారు ఈనాటి విశ్వాసులు. ఇలాంటి చిన్న చర్చికి రావడానికి ఇష్టపడటంలే. పెద్ద పెద్ద చర్చీలు, పెద్ద పెద్ద గొట్టాలు పెట్టి, పెద్ద పెద్ద అంగిలు దొడుక్కొని, పెద్ద పెద్ద స్పీకర్లలాగా చెప్తున్న వారికి ఇష్టపడుతున్నారు. కానీ దేవుని కార్యాలు చేసే ఆ స్థలానికి వెళ్ళటం లేదు విశ్వాసులు. నా ప్రియ సహోదరి సహోదర, ఆ ఇదరాలు వచ్చింది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఎలీషాలో నుండి మాట్లాడుతున్నారు, నీ ఇంటిలో ఏముంది? నీ ఇంటిలో ఏముంది అమ్మా అంటే ఆమె అంటుంది నూనె కుండ ఉందంట. ఏంటి ఆ నూనె కుండల మహిమ మహాత్యం? పేతురులో ఉన్నది యేసయ్య నామము, శక్తిగల నామం ఆయన దగ్గర ఉంది. దాని ద్వారా మేలు చేశాడు. కానీ ఈమె నూనె కుండ ఉందంటది ఏంటి? ఏంటి నూనె కుండ? చూడండి, నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనం. మరియు దీపము నిత్యము వెలుగునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము
ఒలివల నూనె. ఏ నూనె? ఒలివ, దంచి తీసినటువంటి ఒలివల నూనె తేవలేనని ఇజ్రాయేలులకు ఆజ్ఞాపించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించాడు. దంచి తీసిన ఒలివ నూనె దీపస్తంభం పైన ఉన్నటువంటి ప్రతిమలో పోయటానికి, ఆ యొక్క దీపము ఒత్తి నిత్యము ఎలుగటానికి, వెలుగునివ్వటానికి ఆ ఒలివ నూనె పోయటానికి కావాలి. కనుక మీరు వచ్చేటప్పుడు మందిరానికి ఒట్టి చేతులు రాగాకండి. మీరు వచ్చేటప్పుడు ఒలివ కాయలను, ఏరిన కాయలను, పండించిన కాయలు, దంచి తీసినటువంటి ఒలివ నూనె పట్టుకొని రాండి మందిరానికని ఆజ్ఞాపించాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. ఏం చెప్పాడు? నూనె ఎక్కడికి పట్టుకురమ్మన్నాడు? ప్రత్యక్షపు గుడారము మందిరానికి పట్టుకురమ్మన్నాడు. ఎందుకు పట్టుకురమ్మన్నాడు? ప్రదీపం అంటే దీపస్తంభములో ఆ ఒత్తి దగ్గర నూనె పోస్తావా లేదా? అదే ఒలివ నూనె, దాన్నే ప్రతిమ అంటారు. అది నూనె పోస్తేనే, ఇంతకు ముందు ఒక బుడ్డిలో కిరోసిన్ పోసి ఆ ఒత్తి ఒకటి ఆ రంధ్రం చేసి ఆ బుడ్డికి లేదా ఆ దీపానికి రంధ్రం ఉంటే ఆ ఒత్తి వెలిగిస్తే ఏమవుతుందంట? ఆ బుడ్డిలో కిరోసిన్ ఉన్నంతసేపు వెలిగిస్తుంది. అవునా లేదా? అవునా లేదా? అలాగే ప్రతిమ కూడా అటువంటిదే. దేవుని యొక్క సన్నిధిలో ప్రదీపలు వెలిగిస్తూ ఉంటారు నూనె పోసి. అది చాలా ప్రాముఖ్యత. కాబట్టి ఈ స్త్రీ ఆ దంచి తీసినటువంటి ఒలివ నూనె కుండ మాత్రం, చిన్న కుండ, అది 3 కేజీలు పట్టొచ్చు, 4 కేజీలు పట్టొచ్చు, 5 కేజీలు పట్టొచ్చు. ఒక కుండ, ఒక మట్టి కుండలో ఆ నూనె మాత్రమే ఉందంట. నా దగ్గర మరి ఏమీ లేదన్నాడు. ప్రైజ్ లార్డ్. ఎంత చక్కటి మాట అండి, ఎంత చక్కటి మాట చెప్తున్నారు. ఆ నూనె కుండ మాత్రమే ఉందండి నా దగ్గర, మరి ఏమీ లేదండి. ఒలివ సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలివ సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధాన